హాయ్ అండి. శ్రీవల్లభ స్వామి మనం సందర్శించిన క్షేత్రములలో ఒక క్షేత్రం అండి. కురువాపురం అండి. ఈ క్షేత్రం చాలా మహిమాన్వితమైనదండి. అయితే ఇక్కడికి రాజుగారి పిఠాపురం శ్రీ బాపనార్యుల స్వగృహం నుండి రాజుగారు అయితే పల్లకీ సేవ కురువపురం వెళ్తుంది రండి అని అన్నారు. అందుకని బయలుదేరామండి పల్లకీతోటి. కురువపురం చేరడానికి అయితే కనుక మనం ఇక్కడ కాచిగూడ ట్రైన్ ఉంటుంది కదండి. కాచిగూడ ట్రైన్ విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్ వరకు లాస్ట్ స్టాప్ అండి. అక్కడ వరకు వెళ్తుంది. మనం అక్కడ దిగేసి బయటకు వచ్చేసి ఆటో పట్టుకుని ఆటో నుంచి కాంప్లెక్స్కి వచ్చేయాలండి. కాంప్లెక్స్ నుంచి ఆటో మళ్ళీ కాంప్లెక్స్లో బస్సు ఎక్కాలి. అది మక్తల్ బస్ అని మక్తల్ బస్ ఎక్కాక మక్తల్లో దిగాలి. అక్కడి నుంచి మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకైతే మనకి బస్సు ఉంటుందండి. మేము బస్ కోసం వెయిట్ చేయలేదు, వేరే ఆటో పెట్టుకుని ఆటోలో బయలుదేరామండి. ఫస్ట్ పహాడ్కి వెళ్ళామండి. ఈ టెంపుల్ కూడా గోదావరి ఒడ్డున ఉన్నదండి. ఇక్కడికి కూడా వెళ్ళామండి. వలభాపురం అంటారు దీన్ని. అక్కడి నుంచి పహాడ్లో ఒక రోజంతా ఉన్నాము. ఆ మరుసటి రోజు అయితే ఈ నామ దాటి కురువపురం వెళ్ళాలన్నమాట అండి. పల్లకీతోటు సిద్ధమంగళ స్తోత్రం చెప్పుకుంటూ నది ఒడ్డుకి అయితే చేరుకున్నామండి. ఇప్పుడు నది ఒడ్డుకు చేరుకొని అవతల గట్టుకు వెళ్ళాలంటే కనుక మళ్ళీ పంటిలోకి ఒక మనిషికి 50 రూపాయలు తీసుకుంటారండి. పంటిలో ప్రయాణం ఉంటుంది. ఇక్కడి నుంచి మనకి గుడికి వెళ్ళాలన్నా ఏ ఒక్కరి అక్కడికి కురువపురం వెళ్ళాలన్నా కూడా పంటి మీద ప్రయాణం తప్పనిసరిగా చేయవలసిందేనండి. పంటి మీద ప్రయాణం చేసుకుంటూ స్వామివారి గుడికి వెళ్ళడం అయితే అయ్యిందండి. గుడికి వెళ్ళి గుడిలో మాత్రం 3 రాత్రులు నిద్ర చేస్తే చాలా మంచిదన్నారు. 3 రోజులు కూడా అఖండ సిద్ధమంగళ స్తోత్రం మాత్రం జరిగిందండి. దానికి మాకైతే అందరూ టైం ప్రకారం చెయ్యాలంటే కనుక నీ వంతు అని అనుకుంటారని చెప్పేసి ఒక్కొక్కరు 3 గంటలు చెప్పిన అని చెప్పేసి నిర్ణయించుకున్నామండి. నిర్ణయించుకొని ఒక నలుగురుగా బ్యాచ్లుగా విడగొట్టుకున్నాం. 15 మంది విడగొట్టి నాకైతే మాత్రం డ్యూటీ అయితే తెల్లవారు 3 నుంచి ఉదయం 6 గంటల వరకునండి. 6 గంటల వరకు సిద్ధమంగళ స్తోత్రం కంటిన్యూషన్గా చెప్పుకోవాలి. ఈ చెప్పుకొని గుడిలో 3 రోజులు కూడా అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. గుళ్ళో ప్రసాదం ఇస్తారు, స్వామివారి ప్రసాదం. ఇంకా అక్కడ పట్టుకెళ్ళిన భక్తులందరూ కూడా ఇచ్చిన ప్రసాదం అయితే మాత్రం ఇంకా మీకు చెప్పలేము. అవన్నీ కూడా ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక దాంట్లో వేసేస్తారండి. అలానే పళ్ళు, స్వీట్లు అన్నీ పట్టుకెళ్తారు కదండి. ఖర్జూరం దగ్గర నుంచి జీడిపప్పు ఎవరు నచ్చింది వాళ్ళు ప్రసాదాలు అయితే తెస్తారు. అవన్నీ కూడా పెద్ద పళ్ళెల్లో వేస్తారు. ఈ పళ్ళు కాయలు అన్నీ కూడా తొక్కలు వలిసేసి ఒక దానిమ్మ ఉందంటే మొత్తం ఇవి పిక్కల కింద వలిచేస్తారు. అదే ఆరెంజ్ ఉందంటే 2 పైత తీసేసి 2 ఆఫ్ల కింద చేస్తారు. అలాగే ఒక బనానా ఉందంటే దాన్ని కూడా 2 ముక్కల కింద చేస్తారు. చేసి దాన్ని అయితే మాత్రం అందరికీ దోశలు నిండుగా మాత్రం ప్రసాదం పెడతారు. అదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. అయితే గుడికి వచ్చేసామండి. వడ్డీకి నావ దాటేసి అయితే వచ్చేసాము. ఇంకోండి కురువపురం నది ఒడ్డుకి వచ్చేసాము పల్లకీతో పట్టుకొని. వీడియోలో వచ్చిన ప్లేస్ అయితే మాత్రం పల్లకీతో చేరుకున్నామండి. అక్కడి నుంచి గుడికి వెళ్ళి గుడిలో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇక్కడైతే మర్రి చెట్టు ఉంటుందండి. అలానే ఇంకొన్ని స్వామీజీ గుహ అండి. దీన్ని స్వామి ఇక్కడ తపస్సు చేసుకునేవారటండి. స్వామి ఇక్కడ కూర్చొని తపస్సు చేసుకునేవారట. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అయితే వెళ్ళలేరు. నేనైతే మాత్రం వెళ్ళాలి. మళ్ళీ మనం బ్రతుకుంటామో లేదో, మళ్ళీ వెళ్ళగలమో లేదో, దేవుడు ఆజ్ఞ లేదే మనం వెళ్ళలేము. ఆయన పిలుపు లేకుండా మనం అక్కడ చేరుకోలేమండి. వెళ్ళాం కదా అని ఒప్పు పట్టుకుని లోపలికైతే వెళ్ళి అయితే చక్కగా దీపం పెట్టుకున్నాను. 3 రోజులు కూడా అక్కడ దీపం పెట్టుకున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేశానండి నేనైతేని. ఇది చెట్టు అండి, స్వామి శ్రీపాదవల్లభ స్వామి. ఇక్కడ ఈ చెట్టు దగ్గరే గురుచరిత్ర పారాయణ ఆయన కూడా ఇక్కడ తపస్సు చేసుకోవడం అన్నీ కూడా జరిగేదండి. మీకు ఒక పిక్ కూడా పెడతాను. అక్కడ నది మధ్యలో కూడా ఒక రాయి లాంటిది ఉంటుంది. ఆయన అక్కడికి వెళ్ళి సంధ్యావందనం చేసుకునేవారటండి. అది కూడా పిక్లో పెడతాను మీకు.
ఇక్కడ మాకు హాల్ అంటూ ఇచ్చారండి. ఒక 3 రూమ్స్ ఇచ్చారు. ఆ 3 డేసు మాకు అఖండ సిద్ధమంగళ స్తోత్రం చేయడానికి మొత్తం ఈ హాల్లోనే ఉండేవాళ్ళమండి. హాల్లో మనకి వచ్చిన భక్తులందరూ కూడా అక్కడ సేవ చేసుకొని ఇక్కడికొచ్చి సిద్ధమంగళ స్తోత్రం, అఖండ సిద్ధమంగళ స్తోత్రం మాత్రం జరిగిందండి. చాలా బాగా జరిగింది. మీరు కూడా ఇక్కడకొచ్చి ఉండటానికి కూడా అక్కడ ఉన్నాయి చూడండి లాక్‌లేసి. రూములైతే ఫ్రీగానే ఇస్తారు. ముందుగా చెప్తే మాత్రం ఫుడ్ పెడతారండి. లేకపోతే మాత్రం ఫుడ్ ఉండదు. మనం వెళ్ళేటప్పుడు ఎంతమందైతే వెళ్తున్నామో అంతమంది కూడా ఫుడ్ అయితే తీసుకునెళ్ళాలి. ముందుగా చెప్తేనే అక్కడ ఫుడ్ ఉంటుంది. అది కూడా 12, 1 అయితే మాత్రం చెట్టు ఉంది కదండీ! చెట్టు పక్కన చిన్న హౌస్‌లా ఉంటుందండి పక్కనే. అక్కడికి వెళ్తే మాత్రం పెడతారు భోజనం అయితే మాత్రం. అక్కడ సాంబారు ఏముంటుందంటే సాంబార్ అది ఉంటుంది. ఏది తెచ్చుకోవాలన్నా నది అవతలకెళ్ళి తెచ్చుకోవాలి కాబట్టి అందుకని ఫుడ్ గురించి అయితే మాత్రం కొంచెం ఇబ్బంది. అక్కడక్కడ వాళ్ళు అయితే మాత్రం ఫుడ్ అయితే తెచ్చుకోండి. అక్కడ చెట్టు దగ్గర ఉండి చేసుకునేవారు. నేనైతే పారాయణ అది చేసుకున్నాను. చాలా బాగా జరిగిందండి. సిద్ధమంగళ స్తోత్రం అది జరగడం అయితే అయింది. మరి అక్కడ నది పక్కన నది మధ్యలోని ఇంకొక ఊరుందండి. ఆ గ్రామం గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనండి. బాయ్ అండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్